నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, చూస్తూ ఉండండి. ఇది రామోజీ ఫిలిం సిటీలో పార్ట్ 2 అండి. ఇవి ఫిలిం సిటీస్ కాబట్టి ఈ మాత్రం ఉండాలి. అసలు వీడియోలో అయితే అంతంత మాత్రం కనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తే ఎంత బాగుందో. మొత్తం గ్రీనరీ అన్నమాట. షూటింగ్ అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. చూస్తూ ఉండండి మన వీడియోస్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బొమ్మలు భలే క్రియేట్ చేసి పెట్టారండి బాబు. అసలు ఎంత బాగుందంటే, ఇది ఎండకి సరిగ్గా కనిపించట్లేదు, కానీ అసలు ఈవినింగ్ టైంలో అయితే భలే ఉంటుంది. మొత్తం గ్రీనరీ, మొత్తం సెట్, అది మూవీస్కి సెట్ చేస్తారనమాట. అసలు డిజైన్స్గా భలే పెట్టారనమాట. చూస్తున్నారు కదా, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో ఏంటి అని కామెంట్ చేయండి. ఇంతకుముందు వీడియోస్ పెట్టాను, ఇంకా వాటిలో చెప్పాను కదా, వీటిలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. మీరే చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటనేది. ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి బాగా ఎండకి వీడియో తీయడం వల్ల అంతంత మాత్రంగా కనిపిస్తుంది. లేకపోతే ఈవినింగ్ టైంలో అయితే అసలు ఎంత బాగా కనిపించేదో. చూస్తున్నారు కదా, భలే ఉంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో అండి ఇది. ఇంకా వీడియోస్ చాలా యాడ్ చేసి పెడుతున్నాను, చూడండి, డోంట్ మిస్. ఈ లొకేషన్ గుర్తుపట్టారా అండి? ఒకసారి గుర్తు చేసుకోండి. మూవీలో వస్తుంది, బాహుబలి మూవీ. చూస్తున్నారు కదా, అసలు ఎంత పెద్ద గేట్ అండి బాబు. భలే ఉంది కదా చూడడానికి, చాలా బాగుంది. లోపల కూడా ఇలా ఉంటుంది అయితే మేము అనుకోలేదు. మేము అనుకున్న దానికన్నా కూడా చాలా మంచిగా ఉంది చూడ్డానికి. చూస్తున్నారు కదా, ఇది గేట్ అన్నమాట. మూవీస్లో అంత పెద్దగా చూపించలేకపోయినా కొంచెమే చూపిస్తున్నాను మీకు. చూసారా, ఎంట్రన్స్లో ఏనుగు, ఇక్కడ ఇంకొక ఏనుగు, ఇక్కడ చూసారా. ఇదొక గేటు ఈ లోపలికి. ఇక్కడ భోజనం చేద్దామని లోపలికి వచ్చామన్నమాట, కానీ మళ్ళీ వచ్చాం వెనక్కి చూసి. అయినా చేయలేదులేండి, అంత మంచిగా ఏమీ అనిపించలేదు మాకు. ఇక్కడ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగానే అనిపిస్తుందిలేండి, ఎందుకంటే చూడడానికి అట్లా ఉందన్నమాట. జనం ఫుల్గా వచ్చారు, ఆ మాత్రం ఉంటుంది మరి.
హలో అండి, ఈ లొకేషన్ తెలుసా మీకు? లండన్. లండన్ ఎప్పుడు వెళ్ళారని అనుకుంటున్నారా? లేదండి బాబు, ఈ రామోజీ ఫిలిం సిటీకి వస్తే లండన్ వెళ్తాం, అమెరికా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం అనమాట. అలా ఉంది లొకేషన్ ఇక్కడ. ఇది లండన్ లొకేషన్ అనమాట. ఇది లండన్ ఎయిర్పోర్ట్ కూడా తీసాను, కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది. అది చిన్న వీడియో లేదండి, అప్పటికి ఫోన్ ఇదంతా మీకు ఎందుకులే, మళ్ళీ ఎన్నిసార్లు చూసుకుంటారులే అని చెప్పేసి ఫోన్ స్విచ్ అయిపోయింది అనమాట. ఇంకేం చేస్తాంలే అని వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ఇక్కడ తీసుకున్నాం. ఇంకొక ఫోన్లో కొంచెం ఛార్జింగ్ ఉంటే ఆ కొంచెం వీడియోలు తీసుకోవడానికి అయిపోగొట్టాను అనమాట. చూస్తున్నారు కదా, లండన్ ఎయిర్పోర్ట్. ఇది మనం లండన్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి, ఇక్కడికి వస్తే మనకి లండన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా ఉంది ఇక్కడ. మీరు వీడియోలు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మనం వీడియో కొంచెం ఎండకి క్లారిటీగా లేకపోయినా రియల్గా అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మళ్ళీ డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టారండి బాబు, అసలు ఎంత బాగా వేస్తున్నారో. ముందే ట్రైనింగ్ ఇచ్చారు కదండి, ట్రైనింగ్ తీసుకుంటేనే కదా ఏ పని అయినా వచ్చేది. చూస్తున్నారు కదా, చూడండి. మనం లండన్ వెళ్ళాము, లండన్లో ఉన్న జనాన్ని చూడ్డానికి వెళ్ళాము. అసలు ఎంతమంది వచ్చారండి బాబు, ఆ ఎండకి పాపం తిరగలేక తిరుగుతూ ఉన్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటాను. ఇది ఇంకొక ప్లేస్ అండి, చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగున్నాయో. అసలు పాపం వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారో, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో. చూస్తున్నారు కదా, అసలు మనం లండన్ ఎయిర్పోర్ట్ వెళ్తే ఎలా ఉంటుంది, లండన్ దుబాయ్ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక్కడే చూడొచ్చు. అసలు ఫోటో దిగని వాళ్ళే లేరు, వీడియోస్ తీసుకొని వాళ్ళే లేరు. ప్రతి ఒక్కళ్ళు లొకేషన్ బట్టి ఫోన్ ఉన్నోళ్ళు ఉన్నట్టు యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళే. ఇక్కడ చూస్తున్నారు కదా, పెట్రోల్ బంక్ అంట, మూవీస్లో పెడతారు, అది చెప్తూ ఉన్నారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇది కారు, ఎప్పుడో వెనకటి కాలంలో కారు, అది అలానే ఉంటుంది, ముందుకెళ్ళదు వెనక్కి వెళ్ళదు, కానీ మూవీస్లో చూపిస్తూ ఉంటారంట. ఇదిగో ఫిలిం సిటీ చూస్తున్నారు కదా, వీటిల్లోనే షూటింగ్ అయితే చేస్తారంట. అసలు ఎంతమంది జనం అండి బాబు, అసలు చూడ్డానికి మాత్రం భలే ఉంది. చూసేయండి. సినిమాల పేర్లు కూడా చెప్పారు, ఏ సినిమా ఇక్కడ తీసింది. కాకపోతే ఎడిటింగ్ లేట్గా చేస్తున్నాను కాబట్టి నాకైతే గుర్తులేదు. ఏ మూవీస్ అయినా ఇక్కడే చేస్తారంట, కొన్ని సీరియల్స్ కూడా చేస్తారంట. అంటే సీరియల్స్ అయితే చాలా తక్కువ, మూవీస్ అయితే అసలు మొత్తం ఇక్కడే చేస్తారని చెప్పారు. ఇక్కడ లోపలికి వచ్చామండి. లోపలికి వస్తే ఈ తాజ్మహల్ అబ్బా ఎంత బాగున్నాయో. అసలు లోపల ఎంత బాగా క్రియేట్ చేశారనుకున్నారు. రియల్గా చూస్తే మామూలుగా లేదు. అన్ని లైటింగ్స్ అయినా ఏదైనా సూపర్ ఉన్నాయి. నేను ముందు ఎందుకు లోపలికి వెళ్ళడం, బయట చూసి వెళ్దాంలే అనుకున్నాము. లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది, బయటకన్నా లోపల ఇంకా అదుర్సని. మిస్ కాకుండా చూసేయండి మన వీడియోస్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగున్నాయో లొకేషన్లు. ఇక్కడ చూపిస్తున్నారు, టీవీ లాగా పెట్టేసి ఏవో బొమ్మలు అవి ఇవి ఏదో పెట్టి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి అనమాట, ఇది ఇంకొకటి లోపల సేమ్ మూవీస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయన్నమాట. కాబట్టి మనకి నేను పెద్ద గుర్తురాలే, కానీ మనం ఇది చూసాం కదా, అది చూసాం కదా అని బాగా అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, లైటింగ్స్, జనము ఇంకా లోపలికి వెళ్తున్నారు. తాజ్మహల్ అయితే సూపర్ హైలైట్ అదే. ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి. మనుషులు బొమ్మలు అయితే మనుషుల్లాగే భలే తయారు చేసి పెట్టారండి బాబు. ఇక్కడైతే లోపల అక్కడక్కడ కూడా ఇదిగో ఇలా అమ్ముకుంటున్నారు అన్నమాట. కానీ హెవీ కాస్ట్ అండి బాబు.
ఇక్కడ ఎలా ఉంటారో ఏంటో నాకైతే అర్థం కాదు. ఇవైతే సేల్స్ బాగానే అవుతాయి అన్నారు. హెవీ కాస్ట్ అయినా అంటే జనాన్ని బట్టి ఉంటుంది కదండి. అదో చూడండి ఎంత చిన్న పిల్లల్ని తెచ్చారో పాపం. వాళ్ళైతే చాలా కష్టపడ్డారండి. ఇక్కడైతే యురేకాలో కిందండి మనం సినిమాలు ఎలా తీస్తారు, డైలాగులు ఎలా చెప్తారు, ఎలా క్రియేట్ చేస్తారు అనేది మొత్తం ఇక్కడ చూపిస్తున్నారనమాట. అప్పటికప్పుడే వస్తున్నారు పోతున్నారు. మనకి వెనక చిన్న చిన్న దారాల్లా కనిపిస్తాయి, అవన్నీ కనిపించకుండా ఎడిటింగ్ చేస్తారు సినిమాల్లో. చూడండి అసలు మామూలుగా చేశారండి. నేను ఎందుకులే చూడడం అనుకున్నాను, కానీ పోనీలే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫోన్లో కూడా కింద అదిగో చూస్తున్నారు వెళ్తూ ఉంది, దానికి కింద దారాలు అయితే కట్టారు. మీకైతే కనిపించవు అంటే మాకు అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫోన్లో అయితే కనిపించట్లేదు. రియల్గా అయితే కొంచెం కొంచెం కనిపిస్తుంది, ఎక్కువ కనిపించదు. అసలు ఎలా క్రియేట్ చేస్తారు, ఎంత హడావుడి ఉంటుంది, ఎలా డైలాగులు చెప్తారు, ఎలా తీస్తారు అన్నట్టే మొత్తం ఇక్కడ చెప్తారు. ఇంకప్పుడు బాగా 2-3 బాగా ఎండగా సెట్ అయ్యాను, తీసుకొచ్చి పెట్టారు. కానీ ఒకటి ఏసీ వేసారండి, అదే ఎంత బాగుందో కూల్గా భలే చెప్పారు. అది బొమ్మలు ఇంకా మాటల్లో చెప్పేది ఏం లేదు, బొమ్మలు చేస్తా చూపిస్తున్నాయి. వెనుక ఉన్నారనమాట. వెనుక చాలామంది, ఒక 10 మంది వరకు ఉండి అలా ఎప్పటికప్పుడు దేనికి అది సెట్టింగ్స్ తయారు చేసుకొని వస్తూ వెళ్తూ ఉన్నారు. చూస్తున్నారా కామెడీ. అది 5గురు పట్టుకొని ఒక దారంలాగా పట్టుకొని మనం గాలిపటం ఎలా ఎగరేస్తామో అలా పట్టుకున్నారు వెనక. ఈ మాట కదా చాలా బాగుందండి. అదిగో చూస్తున్నారు కదా ఊపుతా ఉన్నారు. ఇదేమో మనిషి బొమ్మలాగా వేషం వేసి ఎలా ఆడిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చాలామంది ముందు ఉండడంతో సరే కనిపించలేదు. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు పట్టుకొని వీడియోస్ తీసే పనిలోనే ఉన్నారు. అక్కడికి పోయిన తర్వాత వీడియోస్ తీయడానికి ఇంకేమనిపించలేదు, అందరూ తీస్తున్నారు మనము తీస్తున్నాం అన్నట్టుగా తీసాము. మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు తీయాలంటే చాలా సిగ్గేస్తుంది కదా, వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు కదా. అవి కూడా బొమ్మలే, అసలు ఎంత బాగా రెడీ చేశారో వాటిని. ఎప్పటికప్పుడే అది అసలు ఆగిపోను కూడా ఆగిపోదు. ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్కి వాళ్ళు వస్తూనే ఉన్నారు. అదిగో అలా మనుషులు చేతులు కాళ్ళు పట్టుకొని చేస్తూనే ఉన్నారు. అదిగో మళ్ళీ కొట్టుకోవడం, మనం ఒక దగ్గర కట్టుకొని బ్యాక్గ్రౌండ్ వేరేది పెడతారు. మళ్ళీ హర్రరు అసలు ఎన్ని చూపించారంటే బాబు, ఫైటింగ్ ఎలా చేస్తారు, హర్రర్ సినిమాలు ఎలా చేస్తారు అవన్నీ చూపించారు. కానీ నేను కొన్ని వీడియోస్ తీసాను, అన్నీ అయితే వీడియోస్ తీయలేదు ఇంకెందుకులే అని. ఇదో చూస్తున్నారా హర్రర్. నేను అన్నీ తీయలేదు, ఏదో 2-3 minutes తీసాను అంతే, అంతకు మించి ఎక్కువ అయితే తీయలేదు. ఇంకా ఫోన్ క్లారిటీ రావట్లేదులే చీకట్లో అని చెప్పేసి అదిగో చూస్తున్నారు కదా అలా తీస్తారు వీడియోస్. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరన్న వీడియోస్ కోసం. చూస్తున్నారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అసలు ఎంత బాగా చేశారండి. దీంట్లో నేను ఇప్పుడు చూస్తుంటే దీంట్లో కొంచెం సగం కూడా కనిపించట్లేదు. మేము రియల్గా చూసినప్పుడు ఎంత బాగున్నాయి అనుకోండి, చాలా బాగుంది. ఎక్కడెక్కడే కొట్టుకుంటారు, ఎక్కడెక్కడే బ్యాక్గ్రౌండ్ మారుస్తూ ఉంటారు. అసలు ఎంత బాగా క్రియేట్ చేశారు. చూస్తూనే ఉండండి, ఇంకా వీడియోస్ మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇన్ని రోజులు మంచి వీడియోస్ గ్యాప్ ఇచ్చాను, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేక రావట్లేదని ఇంట్రెస్ట్ లేక గ్యాప్ ఇచ్చాను. వచ్చినా రాకపోయినా పెట్టాలనుకున్నాను, ఇంకా ఫోన్లో ఉన్న వీడియోస్ ఉండవు, ఇంకా అందుకని కొంచెం గుర్తుగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెడతాను, చూస్తూ ఉండండి. చూడండి అసలు ఎంత బాగా క్రియేట్ చేస్తారు వీడియోస్. అసలు ఎంతమంది ఉన్నారోనండి బాబు, అంతమంది జీతాలు ఎలా ఇస్తారు. 1000 మంది దాకా ఉంటారు మినిమం.
వస్తారులేండి, మరి టికెట్ అంత అంటే జనమే సంపాదించి జనానికి ఇస్తూ ఉంటారు. రామోజీ ఫిలిం సిటీ అంటే ఇంకా మామూలుది కాదు కదండి, చెప్పండి. కోట్లలో ఆదాయం ఉంటుంది. జనం మాత్రం పిచ్చగా వచ్చారండి బాబు. వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఇవి ఇలా ఫోన్లో తీసాం కాబట్టి షార్ట్ల కింద పెట్టేశాను, షార్ట్గా పెట్టాను, లాంగ్ వీడియో కూడా పెట్టాను. ఇక్కడ లోపల ఉన్నాయండి బొమ్మలు, ఇక చూస్తున్నారు కదా. పూలి మామూలుగా అమ్మాయి అబ్బాయి అసలు పిచ్చగా నచ్చేసాయి మాకైతే. ఎంత బాగున్నాయో, మామూలుగా బొమ్మలే మనుషుల్లాగా ఎంత బాగా పెట్టారనండి బాబు. లైటింగ్స్, ఫ్లవర్స్ అస్సలు మామూలుగా ఉన్నాయండి, మామూలుగా లేవు. ఇదిగో చూడండి, వీడియోలోనే అలా కనపడుతున్నాయి, ఇంకా రియల్గా ఎటువంటివి చూడండి. అస్సలు భలే ఉన్నాయి బొమ్మలు, చిన్న బొమ్మలు. వీడియో చూడని వాళ్ళు చూసేయండి. షార్ట్ల కింద ఒక 10 వీడియోలకు పెట్టాను. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. నేను రామోజీ ఫిలిం సిటీ వీడియోస్ పెట్టాను కదండి, వాటిలో చాలా ప్లేసెస్ చూపించారనమాట. చూస్తున్నారు కదా, ఇది మనం బస్ దిగిన వెంటనే ఇలా యురేకాకి వచ్చామన్నమాట. యురేకా అసలు ఎంత బాగుందంటే మొత్తం ఇంకా ఫిలిం సిటీ అంటే ఇంకా చెప్పేదని చెప్పండి. మన సినిమాలో ఎంత మంచిగా చూపిస్తారో ఇక్కడ అంతకన్నా డబల్ ఉందన్నమాట. అసలు మనం ఇక్కడ ఫోటోలో చూసేదానికి, వీడియోలో చూసేదానికి, మనం రియల్గా చూసేదానికి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తున్నారు కదా, మీరు చూస్తూనే ఉండండి. అసలు ఎంత జనం వచ్చారోనండి. మేము వెళ్ళిన రోజు ఎంతమంది వచ్చారో జనం. న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్కి వెళ్ళాము. అసలు ఎంతమంది జనం అండి బాబు. దాన్ని తీసుకోవడానికి అసలు ఫోన్ పట్టుకొని వాళ్ళే లేరు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ పట్టుకొని వీడియోలు ఫోటోలు తీసేదానిలోనే ఉన్నారు. కానీ అసలు ఎంతమందో చూడండి, చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు పట్టుకొని వీడియోస్ తీసేవాళ్ళే. ఆ రోజే ఎండ అసలు బీభత్సంగా కాసిందండి బాబు. ఎండ అసలు ఎంత బాగా కాసిందో, అంత ఎండ ఎప్పుడూ చూడలేదా బాబు. అసలు ఆ ఎండకి కూడా ఆ ప్లేసెస్ చూడగానే చూడాలి తిరగాలి అని చెప్పేసి కనీసం ఇంకా అంత ఎండని లేదు, ఏమీ లేదు, ఇంకా అసలు ఏం ఆలోచించలేదు. ఇంకా అలానే తిరిగేసామన్నమాట. ఎంత తిరిగామంటే చాలా తిరిగాము. అసలు చూడండి అసలు ఎంత బాగుందో. వీడియోలోనే చాలా బాగా కనపడుతుంది కదా. నేను అప్పుడు చూస్తాను, మళ్ళీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తే ఇప్పుడు చూస్తున్నాను. మళ్ళీ అది అక్కడికి పోతే మళ్ళీ పోవాలి అనిపిస్తుంది. అలా ఉంది. చూస్తున్నారు కదా, అందరు వీడియోలు తీస్తున్నారు. అసలు ఎంతమంది జనము. హైదరాబాద్లో జనం సగం మంది అక్కడే ఉన్నట్టున్నారు. ఇంకా సగం మందిని ఇంకా చాలా వెనక ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు. అసలు ఎంతమంది అంటే అంతమంది అండి బాబోయ్. అసలు లోపలికి వెళ్ళడానికి రావడానికే మనకి గంట పడుతుంది, అంత ఉన్నారనమాట రష్. అందుకని ఎప్పుడోళ్ళప్పుడు చూసి, ఎప్పుడు బస్సులు మాత్రం ఉన్నాయండి, ఒక 50-100 బస్సులు దాకా ఉంటాయి. అసలు మనం ఎక్కుతూ ఉండే పోతూ ఉన్నాయి. ఇంకంతే, ఒక 30-40 మంది ఎక్కారనుకోండి బస్సు, మళ్ళీ వెనక్కి ఇంకో బస్సు వచ్చి ఆగుతుంది. మళ్ళీ ఆ బస్సు ఫుల్ అవగానే మళ్ళీ ఇంకో బస్సు వచ్చి ఆగుతుంది. ఎన్ని బస్సులకు వచ్చారండి జనం. అమ్మో, ఈ జనాన్ని చుట్టానికి పోయినట్టుందండి మేమైతే. ఇంకంతే. లేదు పర్లేదు, ఇది కూడా చాలా చూసామన్నమాట. రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడో చూడాలి అనుకొని ఎన్ని సంవత్సరాల నుంచి అనుకొని ఈ సంవత్సరం అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, కొంచెం ఫోటోలు వీడియోలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చూస్తే మంచి వాళ్ళ బెనిఫిట్ ఉంటుంది. ఎంత మంచిగా కట్టారో అసలు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారో చూడండి వాటిని. ఇదే కాదు, ఇంకా దీని గురించి చాలా వీడియోస్ వస్తాయి. ఏది మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే మధ్యలోనే ఫోన్ స్విచ్ ఆగిపోవడం. సగం తీసాము, సగం తీయలేదు. ఆ సగం అయినా కొంచెం క్లారిటీగా పెడతాను చూడండి. నేను చూసినట్టుంటుంది, మీకు చూపించినట్టుంటుంది అని చెప్పేసి వీడియోలో అదొక మెమొరబుల్గా ఉంటుందని చెప్పి
వీడియోస్ అయితే తీసాం. ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు వాళ్ళు. రియల్గా అసలు ఎంత బాగా వేస్తారు డ్యాన్స్. ఆ డ్యాన్స్ చూడటానికి ఎగబడి చూస్తున్నారండి బాబు, ఒకరి మీద ఒకరు పడి చూస్తున్నారు కదా. అది ఆ ఎండ లేకపోతే అసలు ఇంకా సూపర్ కనిపించేది. బీభత్సంగా ఎండ. అప్పుడు టైము 1:30 అలా అవుతుంది అనమాట. ఆ ఎండకి ఎంతమంది జనం వచ్చారు పాపం. పిల్లల్ని వేసుకొని వచ్చారు చాలామంది. పాపం పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇలాంటివన్నీ ఉంటాయని మేము పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదండి. ఫుడ్ కూడా కాస్ట్ హెవీ కాస్ట్ అండి, మామూలు కాస్ట్ లేదు. అందుకని మేమైతే అసలు ఫుడ్ ఏదీ లేదు. అంత హెవీ కాస్ట్ పెట్టినా కానీ మనకి తిన్నాము అని సాటిస్ఫాక్షన్ ఉండదు. అంత వరస్ట్గా ఉంటుంది మనకు డబ్బులు పోయినా కూడా. అందుకని అసలు మేమేం తినలేదు. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అయితే ఇది పెట్టారు. ఒక్కొక్క దాంట్లో మనీ పే చేయాలి. 50 అని 100 అని. ఒక్కొక్క దగ్గర అయితే మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఎంట్రన్స్కి మనీ పే చేయమన్నారు. మేము ఒక టికెట్ కొనుక్కొని వస్తే ఇంకేంటి మనీ పే చేసేదని ఇంకా అలానే వెళ్ళిపోయారు చాలామంది. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళామన్నమాట. ఇంకా మేము కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా మరి అక్కడ టికెట్ తీసుకొని 1400 పెట్టి మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకొని, సారీ 1400 అంటే నాకు గుర్తులేదు, 1600 ఏమో అనుకుంటా. అసలు మామూలుగా లేవండి బాబు. అసలు షూటింగ్ ఎంత బాగా చేస్తారో. షూటింగ్ ఎవరు చేస్తే కానీ ఇక్కడే చేస్తారంట రామోజీ ఫిలిం సిటీలో. ఎంత బాగున్నాయో లోపలికి వెళ్తే, చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. సూపర్ ప్లేస్. నేనైతే ముఖ్యంగా దీని గురించే వెళ్ళానండి. దీని గురించి వెళ్ళి 5-6 ప్లేసెస్ చూసి వచ్చామన్నమాట. ఇంకా వెళ్ళాముగా, మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తాము అని చెప్పేసి వెళ్ళాము. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. వీడియో బాగుందని లేకపోతే బాగాలేదని, ఎనీథింగ్. పేరెంట్స్ చూస్తున్నారు. వదదు రైట్ ఎక్క మూడు మా ఫోన్లో దిగాను. నీ ఫోన్ ఎంత క్లారిటీగా వస్తుంది అసలు. ఫోన్ పిచ్చి క్లారిటీగా.
क्या बड़ा अरे खींचो क्या फोटो नहीं बोलेगा नहीं लकी लकी फोटो खींचो अबे चल इधर अरे अरे इधर यहाँ से రా ఇంకా ఫోటో తీసుకో बसेस सुनाए लेके जाएगा इको पार्क देखने के बाद सन फाउंटेन में दूसरी बस मिलता है वो बस आपको रामोजी मूवी मैजिक में ड्रॉप करेगा वहाँ पर शोज राइड्स इवनिंग प्रोग्राम ये सभी देखना है रामोजी मूवी मैजिक के अंदर आप एंजॉय कर सकते हैं राइट साइड जो చూడండి हवा महल అండ్ కిందని గార్డెన్స్ ఉన్నాయి గార్డెన్ చూసుకొని డౌన్ కి లెఫ్ట్ కి వెళ్ళండి నెక్స్ట్ బస్ ఉంటుంది జపనీస్ గార్డెన్ దగ్గర ఆ బస్ మీకు నెక్స్ట్ పాయింట్ తీసుకెళ్తారు ఈకో పార్క్ అయిన తర్వాత సన్ ఫౌంటైన్ లో పెళ్ళిళ్ళకి అందులో లైన్ పెట్టారు మళ్ళీ బస్ కాదు వాళ్ళ దగ్గర కొట్టుకుంటారని